దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మెథడిస్ట్ చర్చ్ మహబూబ్ నగర్ బృందం వారు సమర్పిస్తున్న రాగ సుధా రసమంజరి.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము నీకే హల్లెలూయా హల్లెలూయా ఆరాధింతుము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము నీకే హల్లెలూయా హల్లెలూయా మోకరిల్లెదమయ్యా నీ ముందర యేసయ్యా మోకరిల్లెదమయ్యా నీ ముందర యేసయ్యా స్వీకరించుకో మా ఈ ఆరాధన స్వీకరించుకో మా ఈ ఆరాధన
రాజాదిరాజు యేసయ్య రాక ఎదురు కనసి
యేసయ్య కొరకని పెంచితివా నీవు రాజాధిరాజు యేసయ్య రాక ఎదురు మన సిద్ధపడుము రాజాధిరాజు యేసయ్య రాక ఎదురు మన సిద్ధపడుము హల్లెలూయా 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 ఆకాశవీధిలో యేసుడు పయనించు ఆమూల ధ్వనులతో భూమిని నేర్పించు ఆకాశవీధిలో యేసుడు పయనించు ఆమూల ధ్వనులతో భూమిని నేర్పించు రాజాధిరాజు యేసయ్య రాక ఎదురు మన సిద్ధపడుము రాజాధిరాజు యేసయ్య రాక ఎదురు మన సిద్ధపడుము హల్లెలూయా 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 వాక్యముతో నన్ను పెంచి స్వస్వరణ వినిపించావు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ సేవకునిగా శుభములు. ఈ ఉదయకాల ధ్యానము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని క్లుప్త సందేశాన్ని మనం విందాము. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గమనించినట్లయితే పాపము చేశాడు. పాపము చేసినటువంటి దావీదు దేవుని సన్నిధానమునకు వచ్చి పశ్చాత్తాపపడుతూ ఉన్నట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు మిక్కిలి ప్రియులారా, పాపము అనే మాట ఇది మానవులకు మాత్రం సంబంధించిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. జంతువులకు సంబంధించిన మాట ఏమాత్రము కాదు. సిన్ అనే మాట, అమర్టోలోస్ అనే మాట గ్రీకు భాషలో వాడబడింది. అమర్టోలోస్ అంటే అమర్టియా. అమర్టియా అంటే పాపము, అమర్టోలోస్ అంటే పాపి. కనుక ఈ మానవులకు సంబంధించినటువంటి మాట ఇది పాపం అనే మాట. కనుక దావీదు మహారాజు బత్షెబతో పాపము చేసినప్పుడు 51వ కీర్తన రాస్తూ మరి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన మనం గమనించినట్లయితే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని దేవుని సన్నిధానమునకు వచ్చి ఆయన పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానములో పాపమును ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యందు మిక్కిలి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో గమనిస్తే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక పాపం అనే మాట సర్వమానవాళికి సంబంధించింది. పాపి ఎప్పుడైతే దేవుని సన్నిధానమునకు వచ్చి పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకుంటాడో దేవుడు క్షమించే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 7వ వచనాన్ని మనం గమనిస్తే, 7వ వచనములో నేను పవిత్రుడు అగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
పవిత్రత మనకు కావాలంటే దేవుని దగ్గరికి రావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. మనము దేవునిలో చక్కగా జీవించాలంటే దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కనుక అలాగే 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు మరి జ్ఞాపకం చేసేటటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నా అంతరంగములో స్థిరమైన మనస్సు అంటే ఇక్కడ గమనిస్తే ఆయనకు మనస్సు ఉంది కానీ స్థిరంగా లేదు, మనస్సు ఉంది కానీ పవిత్రంగా లేదు. కనుక అపవిత్రమైన మనస్సు నాకు అవసరం లేదు, అలాగే స్థిరమైన మనస్సు నాకు కావాలని దేవుని సన్నిధానమునకు వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము, లేక నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 10వ వచనములో కలుగజేయము, పుట్టించుము అనే 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. నూతన మనస్సు కలుగజేసే దేవుడు, నూతన మనస్సు సృష్టించే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే బెరాసిత్ బారా ఎలోయిం అనే మాట హీబ్రూ భాషలో రాయబడింది. బారా అనే మాట మనం అక్కడ తీసుకుంటే తెలుగులో 3 పదాలు చక్కగా మరి పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బారా అనే మాటకు సృష్టించుము, పుట్టించుము, కలుగజేయము అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే నూతన మనస్సు సృష్టించే శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. ఎప్పుడైతే పాపి దేవుని దగ్గరికి వస్తాడో నూతన మనస్సు సృష్టించగలిగేటటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నూతన హృదయాన్ని కలుగజేసే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు పాపాన్ని ఒప్పుకొన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రవక్త అంటున్నాడు, నీ పాపము దేవుడు పరిహరించాడు అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని 51వ కీర్తన రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేతురు విషయాన్ని కూడా గమనిస్తే మరి ఆయన మరి తప్పిదము చేసినప్పుడు 3 సార్లు బొంకినప్పుడు మరి ఎక్కి ఒక చిన్న పిల్లోడు ఎలా ఏడుస్తాడో అలా పశ్చాత్తాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యందు మికిలి ప్రియులారా, ఈ సమయంలో మరి దూరదర్శన్ ద్వారా మరి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఇక్కడ గమనిస్తే పాపము చేసిన మనిషి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడతాడో దేవుడు తప్పకుండా క్షమిస్తాడు అనేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని దావీదు మహారాజు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టంగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదుని గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు హృదయంలో ఏమనుకుంటే మరి దావీదు అదే చేసేటటువంటి వాడు. కాబట్టి ఈ సందర్భంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని దావీదు మహారాజు జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనిషి పాపి అకార్డింగ్ టు బైబుల్. ఎందుకంటే బైబిల్ జ్ఞాపకం చేసే మాట మరి గమనించినట్లయితే అందరూ పాపం చేశారు, అందుకే దేవుని యొక్క మహిమను వాళ్ళు అనుగ్రహించలేకపోతున్నారనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపము చేసిన దావీదు దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని ద్వారా క్షమాపణ పొందాడు, దేవుణ్ణి అతని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు దీవించినట్లుగా ఇశ్రాయేలు దేశమంతటికి మరి 2వ రాజుగా ఈ యొక్క దావీదును దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఎవరైతే తగ్గించుకుంటారో హెచ్చించబడతారు, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో తగ్గించబడతారు. దావీదు ఇక్కడ గమనించినప్పుడు దేవుని సన్నిధానములో టోటల్లీ 0 అయిపోయాడు. కనుక లోక సంబంధంగా గమనించినప్పుడు ఆయన ఉన్నతంగా ఆశీర్వదించబడి ఒక హీరోగా ఇశ్రాయేల్ దేశానికి ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెల కాపరి రాజు, ఎడ్యుకేషన్ అంతగా లేదు, అయినా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఎక్కడికి వెళ్లకుండా దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో క్షమాపణ పొందుకొని దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఉదయకాలమందు దావీదు మహారాజును మా ముందుంచారు నాయనా. ఆయన పాపం చేసినప్పుడు తండ్రి పశ్చాత్తాపపడి నా తండ్రి మీ ద్వారా క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా మా ప్రభా మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి
పాప క్షమాపణ మీ ద్వారా పొందుకొని మీకు ఇష్టమైన నమ్మకమైన బిడ్డలుగా బ్రతకడానికి పరిశుద్ధమైన జీవితాలు మాకు దయచేయమని మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న ప్రియ బిడ్డలకు, వారి పిల్లలకు, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘములకు త్రేక దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్. ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి సదా కలగాలని ఆశిస్తూ మీ షారెన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.